హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పానీ వర్క్ చెప్తున్నాను. పానీ వర్క్ ఒక షేప్ అంటూ అవసరం లేదు, అంటే ఒక డిజైన్ అంటూ ఏం ఉండదు. మీకు ఎలా అనిపిస్తే అలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కానీ దానికి కొన్ని ట్రిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అవి చెప్తాను. చూడండి, ఇలా థ్రెడ్ బయటకు తీసాం కదా. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితేనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాగా దగ్గరగా కుట్టుకోవాలి. పానీ ఎప్పుడు ఇలా గొలుసు కుట్టు ఇలా దగ్గరగా, ఇలా చూడండి, చాలా దగ్గరగా ఇలా కుట్టుకుంటేనే అప్పుడు మీకు నీట్గా ఉంటుంది. మీరు ఇలా దూరంగా కుట్టారనుకో, ఇలా షేప్ తిరిగినప్పుడు మీకు ఇక్కడ చూడండి బాగలేదు కదా, ఇలా బాగోదు. అందుకే చూడండి, ఇలాగా దగ్గరగా కుట్టు రాణించుకోవాలి. చూడండి, ఇలాగా ఫస్ట్ సింగిల్ థ్రెడ్తోనే ప్రాక్టీస్ చేయండి. సింగిల్ థ్రెడ్తో వచ్చిన తర్వాత మళ్ళీ డబల్ థ్రెడ్తో ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఇలా ఒక షేప్ అంటూ అవసరం లేదు. మీకు ఏ పార్ట్లో అయితే మీరు పానీ చేస్తారో, అంటే డిజైన్కి మధ్యలో చేసుకుంటారు కదా, ఆ పార్ట్లో మీకు నచ్చిన షేప్లో ఇలాగా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇలాగా జస్ట్ దగ్గరగా కుట్టుకోవడమే ఫ్రెండ్స్. చూడండి, ఒక షేపు అవసరం లేదు. మీకు ఒక ప్యాటర్ను అనేది ఉండదు. ఇలా మీకు ఆ గ్యాప్ను ఏ విధంగా ఫిల్ చేసుకోవాలో ఆ విధంగా అలా చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇలా రౌండ్ తిప్పేటప్పుడు చాలా దగ్గరగా చిన్నగా కుట్టుకోవాలి, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. చూడండి, ఇలా పానీ అంటే వాటర్ ఎలా అయితే ఒక షేప్ అంటూ ఉండవో, అలాగా పానీ టైపు అంటే అదే, ఒక షేప్ అంటూ ఉండదు. ఇలాగా మనము నీటి అలల్లాగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూడండి, ఇలాగా మనకి నచ్చినట్లుగా వేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగన్నమాట పానీ వరకు. చూడండి, మీకు అర్థమైంది కదా, ఒక షేప్ అంటూ అవసరం లేదు. ఒకవేళ మేము ఇలా ఒక షేప్ లేకుండా వేయలేము అనుకుంటే ఫ్రెండ్స్, మీ దగ్గర పెన్సిల్ ఉంటుంది కదా, పెన్సిల్తో మీరు ఫస్ట్ ఇలా ఒక షేప్ లేకుండా ఇలా మీరు డ్రా చేసుకొని దాని మీదుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. అలా డ్రా చేసుకొని మీకు ఎలా కావాలంటే అలా చూడండి, ఇలా అంటే మీకు ఒక ఐడియా కోసం డ్రా చేసుకుంటాము అంటే చేసుకోండి. లేదు మేము ఇలాగే ఏమీ గీసుకోకుండా కుట్టేసుకుంటామని అలా అయినా వచ్చేస్తుంది అనుకుంటే ఇలా ట్రై చేయండి. చూడండి, ఇలాగా ఒక షేప్ అంటూ లేకుండా కుట్టుకోవాలి పానీ వర్క్. చూడండి, ఇలాగా మనం ఏ భాగంలో అయితే గ్యాప్ ఎక్కువగా ఉందో ఆ భాగంలో ఇలా పానీ
చేసుకుంటే మీకు సేమ్ కలర్ థ్రెడ్ అయినా లుక్ సూపర్ వస్తుంది. ఏ శారీ కలర్ థ్రెడ్ కానీ బ్లౌజ్ కలర్ థ్రెడ్ కానీ నేను ఆల్రెడీ కొన్ని బ్లౌజుల్లో చేసినట్లు ఉన్నాను, అవి పెట్టాను కూడా. చూడండి, ఇలాగా మనకి ఒక షేప్ అంటూ ఏమి ఉండదు, మనం అలా తిప్పుకుంటూ వెళ్ళిపోవడమే. ఇలాగా ఒక షేప్ అంటూ దానికి ఉండదు. మనం ఏ పార్ట్లో అయితే వర్క్ చేయాలో ఆ పార్ట్లో అలా తిప్పుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, ఇలాగా కానీ గొలుసు కుట్టు దగ్గరగా కుట్టుకోవాలి. ఇలాగా చూడండి, మీకు గొలుసు కుట్టు వస్తే అన్ని కుట్లు ఈజీ అని ఎందుకన్నాను మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. అన్ని కుట్లు గొలుసు కుట్టునే బేస్ చేసుకొని ఉంటాయి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. ఇలాగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకొని చూడండి, మనకి ఇంకా అయిపోయింది అనుకున్నాక ఇలా ముడేసుకొని, డబల్ ముడి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, ఇలా డబుల్ ముడి వేసుకోవడమే. చూడండి, ఇది పానీ